హలో ఎవ్రీవన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, 10th ఇంటర్ డిగ్రీ చదివి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గైస్, శాలరీ చూసుకుంటే మనకు 16,000 రూపాయల వరకు మనకు టేక్ హోమ్ శాలరీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. మనకు కంపెనీ నేమ్ చూసే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. గైస్, అదేవిధంగా మీ నుంచి మేము అడిగేది ఒకటే అండి, మీరు లైక్ అయితే మాకు కంపల్సరీగా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్ చేయడం అవుతారు. గైస్, కంపెనీ నేమ్ చూసుకుంటే మనకు టైచి క్యాష్ టెక్ నుంచి వీళ్ళైతే చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మనకు జాబ్ రోల్ చూసుకుంటే ప్రొడక్షన్ ట్రైనింగ్ సంబంధించి వీళ్ళైతే మనకు చాలా చక్కటి హైరింగ్ అయితే కోరుతున్నారు. ఏజ్ విషయం చూస్తే మనకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల ఏజ్ కలిగినటువంటి వారు ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఇద్దరు కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఇందులో మనకు 8 hours డ్యూటీ ఉంటుంది అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. బస్ రూట్స్ చూసుకుంటే మనకు సూలూరుపేట వరకు వీళ్ళైతే బస్సు రూట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇందులోనే ఫ్రీ మెడికల్, అదేవిధంగా అటెండెన్స్ బోనస్, ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు కంపల్సరీగా మనం అంటే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మనము ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, బ్యాంక్ బుక్ జెరాక్స్, 2 photos కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా నేను హెచ్ఆర్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఉంటుందండి. సో అంటే కంపెనీ లొకేషన్ కూడా ఉంటుంది. చాలా చక్కగా వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఏదైనా మీకు సందేహాలు ఉన్నా, అదేవిధంగా కంపెనీ మీద ఏదైనా డౌట్స్ ఉంటే మీకు డైరెక్ట్గా హెచ్ఆర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.